భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తాలూకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రాహుల్ చెప్తున్నది నిజమా? మోడీ చెప్తున్నది నిజమా? అసలేం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న భారత్, అమెరికాల మధ్య జరగబోతున్న వాణిజ్య ఒప్పందాలు 2 రకాల ఒప్పందాలు కలిసున్నాయి. ఒకటి ద్వైపాక్షిక ఒప్పందాలు, బైలేటరల్ అగ్రీమెంట్స్. రెండోది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్. గుర్తు తెలియని దేశాలు రష్యా నుండి ఆయిల్ కొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వచ్చి టెర్రరిస్టులను కాల్చి చంపారిపోతున్నారు పాకిస్తాన్‌లో. ఓసారి బ్లూంబర్గ్ ప్రచురించిన చార్ట్ చూడండి. ఆ చార్ట్ ఆసియా ఖండంకి రష్యా నుండి ఆయిల్ ఎంత మొత్తంలో రవాణా అవుతున్నదో వివరంగా ఉంది. ఇక డిసెంబర్ నెల 26న భారత్, చైనా దేశాలకి రష్యా నుండి సరఫరా అయిన ఆయిల్ మొత్తం కలిపి 3.68 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అయినట్టుగా వెసెల్ ట్రాకింగ్ డేటా వల్ల తెలుస్తుంది. ఇందులో గుర్తు తెలియని దేశాలకు వెళ్తున్న ఆయిల్ 36 మిలియన్ బ్యారెల్స్‌గా ఉంది. అమెరికా ఎప్పుడైతే ఒక్క భారత్ మీదనే కాదు, రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఏ దేశం మీదనైనా సరే 25% టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించడంతో యూరప్ కూడా కొంటున్న ఆ కాస్త ఇంధనం కూడా కొనడం మానేసింది. కానీ యూరప్‌లో ఇంధనం లేక ఏ ఒక్క వాహనం కూడా నడవడం ఆగలేదు. అమెరికాకి ఆయిల్ ధరలు పెరగడం ఇష్టం లేదు. అయితే లోపాయకారి ఒప్పందాలు మాత్రమే రష్యా నుండి ఆయిల్ కొనొద్దని శాసిస్తే భారత్ ఒప్పుకోదు. చైనా కూడా డిటో. అమెరికా టారిఫ్ బెదిరింపులు కాగితాలకే పరిమితం. ఆయిల్ ధరలు పెరిగితే బిట్‌కాయిన్, బంగారం, వెండి, రాగి, అల్యూమినియంల మీద పెట్టుబడులు ఆగిపోతాయి. అమెరికా అప్పులు తీర్చాలంటే కృత్రిమంగా బంగారం, వెండి, రాగి, బిట్‌కాయిన్ల ధరలు పెరిగేటట్టు చేసి ఒక్కసారిగా మార్కెట్ కొప్పుకొల్చి వాటి లాభాలను తన ఖాతాలకు వేసుకుంటోంది. ఇప్పటికే బిట్‌కాయిన్ ధరని, బంగారం, వెండి ధరలను కూల్చడం ద్వారా కనీసం $3 ట్రిలియన్ తన ఖాతాలో వేసుకుంది అమెరికా. నష్టపోయింది అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాల పెట్టుబడిదారులు. ఇది ఇక్కడితో ఆగదు. మళ్ళీ బిట్‌కాయిన్, బంగారం, వెండి, రాగి, అల్యూమినియం ధరలు పెరిగేటట్టుగా చేసి వచ్చే 6 నెలల దాకా ఆగి సెప్టెంబర్ లేదా డిసెంబర్ నెలలో మళ్ళీ ధరలు కూల్చి లాభాన్ని జేబులో వేసుకుంటుంది. అంచేత క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమెరికాకే ఉంది. రష్యా నుండి ఆయిల్ సరఫరా ఆగిపోతే గల్ఫ్ దేశాలు ధరలు పెంచుతాయి. అమెరికాకి అది నష్టాన్ని కలిగిస్తుంది. అమెరికన్ లైట్ ఆయిల్, వెనిజులా హెవీ ఆయిల్‌ని భారత్‌కి సరఫరా చేసి భారత్‌లో శుద్ధి చేసి దాన్ని యూరప్‌కి అమ్మడం ద్వారా ఇటు భారత్‌తో పాటు అటు అమెరికా కూడా లాభపడొచ్చు. బ్లూంబర్గ్ విడుదల చేసిన చార్ట్‌లో జనవరి 26, 2026న రష్యా నుండి ఆసియా ఖండానికి సరఫరా అయిన ఆయిల్ మొత్తం 2.98 మిలియన్ బ్యారెల్స్ ఉంటాయి. అందులో ఆసియాలో గుర్తు తెలియని దేశాలకు వెళ్ళిన ఆయిల్ మొత్తం 1.81 మిలియన్ బ్యారెల్స్‌కు ఉంది. ఆసియా ఖండంలో కొత్తగా గుర్తు తెలియని భూభాగం హఠాత్తుగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి 1.81 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటుంది. షాడో ఫ్లీట్ ఆయిల్ ట్యాంకర్లు రష్యాలో కాకుండా వేరే దేశాల్లో రిజిస్టర్ అయ్యి చైనా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఇన్సూరెన్స్ చూసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నాయి. అమెరికా కంపెనీల ట్రాకింగ్ నుండి తప్పించుకోవడానికి కరెన్సీ కూడా డాలర్లు కాదు. ట్రంప్‌కి విషయం తెలియక కాదు. వెనిజులాలో దొరికే హెవీ క్రూడ్‌ని భారీ మొత్తంలో శుద్ధి చేయగల సత్తా ఒక్క భారత్‌కి మాత్రమే ఉంది. వెనిజులా నుండి, అమెరికా నుండి భారత్ ఆయిల్ కొని దాన్ని శుద్ధి చేసి యూరప్‌కి అమ్ముకోవచ్చు. బదులుగా షాడో ఫ్లీట్ ద్వారా రష్యా నుండి ఆయిల్ కూడా కొనుక్కోవచ్చు భారత్. ఇది రహస్య ఒప్పందం. కాగితాలు, అగ్రిమెంట్లు ఉండవు. కేవలం ప్రెస్ ప్రకటనలు మాత్రమే బయటికి కనబడతాయి. గత నెలలో వెనిజో సముద్ర తీరంలో ఒక రష్యన్, ఒక చైనీస్ ఆయిల్ ట్యాంకర్స్ మీద అమెరికన్ నావీ దాడి చేసి సోదాలు చేస్తే అవి ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. కానీ అంతర్జాతీయ మీడియా దానికి విపరీతమైన కవరేజ్ ఇచ్చి అమెరికన్ నావీ కమాండోలు రష్యన్ ట్యాంకర్ మీద, హెలికాప్టర్ మీద నుండి దిగుతున్న వీడియోని ప్రసారం చేశాయి. అంతా డ్రామా. పాకిస్తాన్ భారత్ కంటే శక్తివంతమైందని కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎలివేషన్ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్ ఏమీ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి గనక. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు లేవా? ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్‌ని శ్వాస సౌధంలో 3 రోజులు ఆతిథ్యం ఇస్తే ఇకనే ఉంది పాకిస్తాన్ విపరీతంగా బలపడిందని వ్యాఖ్యానించిన పత్రికలు. 2025 అక్టోబర్లో అసీం మునీర్ గుజరాత్‌లో అతిపెద్ద రిలయన్స్ రిఫైనరీ తన మొదటి టార్గెట్ అని ప్రకటించాడు. కానీ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి వెనిజులా నుండి నేరుగా క్రూడ్ ఆయిల్ కొనడానికి అనుమతి ఇచ్చాడు ట్రంప్. గత వారం రోజుల క్రితం భారత్, అమెరికాల మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా విడుదల చేసిన ప్రకటనలో భారతదేశం మ్యాప్‌ని జమ్మూ కాశ్మీర్, అక్సాయ్ చిన్‌లని భారత్‌లో భాగంగా ఉంచినట్టుగా చూపించిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశ మ్యాప్ మీద పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు అమెరికన్ అధికారులు కలిసి మ్యాప్‌లో కాశ్మీర్, అక్సాయ్ చిన్ ప్రాంతాలు వివాదంలో ఉన్నాయని కాబట్టి అటు తొలగించి జమ్మూని మాత్రం భారత్‌లో భాగంగా చూపాలని కోరితే అమెరికన్ అధికారులు ఆ మ్యాప్ భారత అధికారులు ఇచ్చింది కాదు, అమెరికా ఇచ్చిందే కాబట్టి మార్చడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఈ అంశం మీదనే పాకిస్తాన్ రక్షణ మంత్రి నేషనల్ అసెంబ్లీలో అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్‌గా వాడుకుని బారేసిందని బాధపడ్డాడు. వాస్తవానికి అమెరికన్ థింక్ ట్యాంక్ అజెండాలో 2029 నాటికి పాకిస్తాన్‌ని 3 ముక్కలుగా విడగొట్టాలని ప్లాన్ ఉంది. 2019లో ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికాకి భారత్, రష్యాలతో ఇబ్బంది లేదు. చైనాతో ప్రమాదం ఉందని భావిస్తుంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ బలూచిస్తాన్‌లో పుష్కలంగా ఉన్నాయి. కాస్త వెనక్కి వెళ్తే పాకిస్తాన్ అధికారులు బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రెస్నీ అనే ప్రాంతంలో అరేబియా సముద్ర తీరంలో కమర్షియల్ పోర్ట్ కట్టడానికి అమెరికాకి ఆఫర్ ఇచ్చారు. ప్రెస్నీ అనేది చైనా కట్టిన గ్వాదర్ పోర్టుకి దగ్గర సమాంతరంగా ఉంటుంది అరేబియా సముద్ర తీరంలో. పాకిస్తాన్ ఇచ్చిన ఆఫర్ బాగానే తోచింది అమెరికన్ థింక్ ట్యాంక్‌కి. పాకిస్తాన్ బెలూచిస్తాన్‌లో ఉన్న పత్నీని మనకిచ్చే బదులు మనం బెలూచిస్తాన్‌ని విడగొట్టి ఒక దేశంగా మార్చి ఒప్పందం చేసుకుంటే మేలని పసిఫీ పోర్ట్ ఆఫర్‌ని పెండింగ్‌లో ఉంచింది అమెరికా. చైనా బెలూచ్ తిరుగుబాటుదారుల వల్ల గ్వాదర్ పోర్ట్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతుంది. అదే బెలూచిస్తాన్ గనక ఒక దేశంగా గుర్తిస్తే
అమెరికాకి ఇబ్బందులు ఉండవు. బెలూచిస్తాన్ ఒక దేశంగా గుర్తిస్తే కొత్తగా ప్రెస్టీ పోర్టును కట్టాల్సిన అవసరం ఉండదు. గోదర్ పోర్ట్ని చైనా నుండి స్వాధీనం చేసుకుని వాడుకుంటుంది. ప్రస్తుతం బెలూచ్ రెవల్యూషనరీ దళాలు బెలూచ్ రాజధాని క్వెట్టా మీద ఆధిపత్యం సాధించాయి. బెలూచ్ తిరుగుబాటు దళాలకు సహకరిస్తూ మోడర్న్ వెపన్స్ అందిస్తోంది సిఐఏ. బెలూచిస్తాన్లో దొరికే సహజ వాయువుని భారత్కి సప్లై చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సిన అమెరికన్ టెక్నాలజీ అమెరికా ఇస్తుంది. బదులుగా రేర్ ఎర్త్ మినరల్స్ని తవ్వి వాటిని ప్రాసెసింగ్ చేసి ఇచ్చే బాధ్యత భారత్దే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ను ప్రాసెస్ చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానం ఉంది. కావాల్సినంత మానవ వనరులు మన దేశంలో ఉన్నాయి. బెలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖా పంజాబ్ సింధు ప్రాంతాలు విడగొట్టి బెలూచిస్తాన్ ఒక దేశంగా చేసి ఖైబర్ పఖ్తూన్ఖాను ఆఫ్ఘనిస్తాన్లో కలిపేసి సింధుని భారత్లో కలిపేస్తారు. ఇవన్నీ 2029లోగా ఒక్కొక్కటి జరుగుతాయి. పాకిస్తాన్ అనేది పంజాబ్గా మిగిలిపోతుంది. పంజాబ్ అంటే సింధు బలూచ్ ప్రజలకు పడదనేది సత్యం. రాబోయే 5 ఏళ్లలో ఇవన్నీ జరగబోతుంటాయి. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం తగ్గిస్తే వచ్చే లాభాలు వీటిని వదులుకోవడం అవివేకం. రిలయన్స్ తమ జామ్నగర్ రిఫైనరీని విస్తరించడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తుంది. నో డౌట్ రిఫైనరీకి కావాల్సిన మిషనరీ అమెరికా యూరప్ నుండి కొనాల్సిందే. సో అక్సాయ్ చైన్ కోసం చైనా దిగిరాక తప్పదు. బెలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడితే ఆ దేశానికి కావాల్సింది గోదర్ పోర్ట్. దానికోసం చైనా దిగి రావాల్సింది, లేకపోతే అనుమతులు రద్దు చేసి అమెరికాకి అప్పచెప్తుంది. సింధు భారత్లో కలిస్తే పంజాబ్ ల్యాండ్ లాక్డ్ దేశం అవుతుంది. ఇవన్నీ జరగబోతున్నాయి, జరుగుతాయి కూడా. ఒప్పందాలు రహస్యంగా జరుగుతాయి. ఒకందుకు ఇది కూడా మంచిదే. ఇరాన్లోని చాబహార్ పోర్టు మనతో ఉన్నా లేకపోయినా ఒకటే. పీఓకే మన ఆధీనంలోకి వచ్చాక నేరుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి మధ్య ఆసియాకి భారత్ భూభాగం మార్గం ద్వారానే ఎగుమతులు చేయగలుగుతుంది. కోర్స్ ఇరాన్లో అయితొల్లా అలీ ఖొమేనీ ఎన్ని రోజులు అధికారం నిలబెట్టుకోగలుగుతాడో తెలియదు. ఖొమేనీ దిగిపోయి పహ్లావి అధికారం చేపడితే చాబహార్ పోర్ట్ని యథాతథంగా వాడుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు అసాధ్యం అన్నారు కదా. పాకిస్తాన్ 4 ముక్కలు కావడం అసాధ్యం అని కూడా అనేసేయండి, ఓ పని అయిపోతుంది. మోడీని తక్కువగా అంచనా వేసేలకి ధన్యవాదాలు అని చెప్తున్నారు ఆయన. ఏదైతే ఇట్లా అక్రమంగా వెళ్తున్నటువంటి ఆయిల్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అనమాట ఇది.